హలో మామ, అందరూ బాగున్నారా? నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, రీసెంట్గా నేను ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశా. అదేంటి అంటే మా ఫ్రెండ్స్ మధ్య. అది ఏమైందంటే నార్మల్గా బేసికల్గా ఈ వీడియోలో టోటల్గా ఏముంటుందంటే, మన మనుషుల వద్ద ఏ విధంగా గొడవలు అవుతాయి, మనం దానిని ఏ విధంగా ఓవర్టేక్ చేసుకోవాలి, లేదా మనకు దానికి సొల్యూషన్ ఏంటి, దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అని మొత్తం అన్ని వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఒక మనిషి అన్నాక మామూలుగా మనకి కొంతమంది పిల్లవాళ్ళు నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. మేబీ హీరోస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎనీ ప్రొఫెషన్ కావచ్చు. ఇది ఏం జరుగుతుందంటే, నార్మల్గా మనుషులు అన్నాక కొన్ని అపార్థాలు వస్తుంటాయి. సో బెస్ట్ ఫ్రెండ్స్ 3 సంవత్సరాల నుంచి కలిసి వచ్చింటారు. ఒక అమ్మాయి వల్ల వాళ్ళకి గొడవ రావచ్చు, ఏదో ఒకటి. సెకండ్ థింగ్, ఇంకోటి ఏంటంటే డబ్బు వల్ల. థర్డ్ థింగ్, ఇంకోటి ఏంటంటే వీళ్ళ అవసరాలు, వీళ్ళ ఎమోషన్స్ వల్ల. ఫోర్త్ థింగ్ ఏంటంటే మైండ్ గేమ్. ఒకరు వచ్చేసి తను యూజ్ చేసుకుంటా అనొచ్చు దాని పనులకి. సో ఈ వీడియోలో టోటల్ అవుట్పుట్గా ఏంటి వస్తుందంటే, ఫస్ట్ థింగ్, ఏదైనా కానీ మీరు ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా, లవ్ చేయాలనుకున్నా, లేదా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండాలనుకున్నా, మీరు కెరీర్లో ఏం చేయాలనుకున్నా, నార్మల్గా సొంతంగా అంటే లవ్ చేయాలంటే కన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకటే ఉండాలి. వాళ్ళ లేక మళ్ళీ బెస్టీ అని, లేకపోతే కన్నా మూడో వ్యక్తి అని, వాళ్ళ అన్నని, వాళ్ళ తమ్ముడని, వాళ్ళ చెల్లెలని, వీళ్ళిద్దరితో పాటు అతను కూడా ట్రావెల్ అయినాడంటే పక్కా మనస్పర్ధాలు వస్తాయి, గొడవ అవుతుంది, ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. ఆ తర్వాత అమ్మాయి కంటే అబ్బాయి ఎక్కువగా బాధపడతాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఇక్కడ మూడో ఆప్షన్ అనేది వచ్చేసింది. సో ఈ టోటల్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, ఆ అబ్బాయికి మైండ్ పని చేయక స్టేటస్లు పెట్టుకుంటా తన కెరీర్ని నాశనం చేసుకుంటాడు. ఫస్ట్ థింగ్, మనకు తెలుసు టెక్నాలజీ ఎంత అప్డేటెడ్గా ఉందా అని. ఈ అప్డేటెడ్ టెక్నాలజీ కూడా మనం ఇంకా అమ్మాయిలు అనుకుంటూ అది అనుకుంటూ ఇది అనుకుంటూ టైం వేస్ట్ చేసుకున్నామంటే మనకి సమాధానంలో వచ్చి రెస్పెక్ట్ దక్కదు. సెకండ్ థింగ్ ఏంటి, మనస్పర్ధలు. ఒకటి చూడు, మనం లైఫ్లో ఎదుగుతున్నామంటే మనల్ని ఎంతోమంది తొక్కుదామని ఆలోచిస్తారు. అది ఏంటి పరంగానే తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చదువులో నీకు ఒక సెమిస్టర్ జరిగింది, నీకు బ్యాక్లాగ్స్ లేవు, నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయడం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా కొత్త ఐఫోన్ కొన్నావు, ఫ్రెండ్స్ అనేది నీతో ఉంటూనే నిన్ను వెన్నుపోటు కొడుతుంటారు, లైక్ కట్టప్ మాదిరి. సో బీ కేర్ఫుల్ మామ. అవన్నీ రాకుండా ఉండాలంటే నన్ను అడిగితే అలోన్గా ఉండండి. అలోన్గా ఉన్నంత ఎక్కువ ఏముండదు. మీరు అనొచ్చు, ఏమైనా గొడవలు జరిగితే, లేకపోతే కానీ ఏమన్నా ఒకటైతే మనకి ఫ్రెండ్షిప్ అంటూ ఉండాలి కదా, లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండాలి కదా అంటారు. నువ్వు ఒకటి ఆలోచించు, లైఫ్లో పెద్దగా సక్సెస్ వస్తే దాని మించిన ఎంజాయ్మెంట్ ఇంకొకటి ఉండదు. ఫస్ట్ థింగ్, నీకు ఎంజాయ్మెంట్ కావాలనుకుంటే ఏంటంటే, నార్మల్గా 30 ఏళ్ళకి మీ పేరెంట్స్తో వరల్డ్ టూర్ వేసుకుంటూ, రెస్టారెంట్కి వెళ్ళుకుంటూ, నీ లైఫ్ని నీకు ఇష్టం వచ్చిన బతుకుండడం, దాన్ని రియల్ సక్సెస్ అండ్ రియల్ హ్యాపీనెస్ అని అంటారు. లేదు, బీటెక్ లైఫ్లో ఒక అమ్మాయిని ఫ్రెండ్గా చేసుకొని, అమ్మాయితో ట్రావెల్ చేసుకుంటూ, టైం వేస్ట్ చేసుకుంటూ, కెరీర్ అంటే ఏంటో చూడుకోకుండా మామూలుగా ఒక అమ్మాయి వీడియో కాల్లు, వాట్సాప్ చాటింగ్లు, ఇన్స్టాగ్రామ్ స్టోరీ మెన్షన్లు, స్నాప్చాట్లు అనుకుంటా ఇలా టైంపాస్ చేస్తే దాన్ని రియల్ సక్సెస్ కాదు ఎప్పటికీ. మేబీ అమ్మాయి నీతో లైఫ్ లాంగ్ వస్తుందంటే 100% ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఈ కాలంలో మనం చూస్తున్నాం మామ, సినిమాల వల్ల కానీ, వెబ్ సిరీస్ వల్ల కానీ, సంథింగ్ ఎక్సెట్రా ఏదో ఒక డిస్ట్రాక్షన్ మధ్యలో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్, మనలో చాలామంది కెరీర్ అనగానే చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, ఏదో విధంగా జాబ్ తెచ్చుకోవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం బట్టి మనకి జాబ్స్ రావడం చాలా కష్టం. అంటే మీరు అనుకోవచ్చు, మేబీ నువ్వు నీకు కష్టం అయిపోతే అందరికీ ఇలా అవుతుందని. రీసెంట్గా ప్రాబ్లం ఏంటంటే అప్డేటెడ్ టెక్నాలజీ వచ్చినాయి, మన కాలేజీలో కరికులం బాగాలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, అసలుకి మనం ఇప్పుడు ఫాలో అవుతున్న మెథడే తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక డేటా సైన్స్ రోల్ నీకు జాబ్ కావాలంటే నువ్వు నేర్చుకోవాల్సిన స్కిల్స్ వేరు. బట్ ఈ ఆన్లైన్ కోర్సు వాళ్ళు ఏం చేస్తారంటే, నీ ఒక సేల్ కోసం, నీకు సేల్స్ అని చెప్తే నీకు అర్థం కాదు. మామూలుగా ఈ ఆన్లైన్ కోర్సులు ఏం చేస్తారంటే, షార్ట్ టర్మ్ బిఫోర్ అప్డేట్ కానీ టెక్నాలజీస్ వల్ల నార్మల్గా ఆ కోర్సులన్నీ అమ్మి మీకు అవి నేర్పించి జాబ్ తెప్పిస్తామని చెప్పి 70,000 డబ్బులు వీక్కుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, మనీష్ కుమార్ అని. అతడు ఏం చేశాడంటే 70,000 పెట్టి మామూలుగా XYZ అనే కంపెనీలో, ఆ కంపెనీ పేరు వద్దు, నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తాను అతను పర్మిషన్ తీసుకొని, ఆ కంపెనీలో డేటా సైన్స్ కోర్స్ కొన్నారు 70,000కి. IIT సర్టిఫికేట్ వస్తుందని చెప్పారు, ప్లేస్మెంట్స్ వస్తుందని చెప్పారు, నీ లైఫ్ మారుతుందని చెప్పారు. ఇప్పటికీ ఆ కోర్స్ అయిపోయి 4 నెలలు అయిపోయింది. ఇతను వాళ్ళకి మెసేజ్ చేస్తే చూస్తారు, వీఆర్ సెండింగ్ కంపెనీస్ యువర్ ప్రొఫైల్ అంటారు, ఏంటంటే నాటకాలు ఆడతారు. పాపం
వాళ్ళ పేరెంట్స్ ఏమో ఇయ్యరా నీకు 20 లక్షలు బీటెక్లు కట్టేది కాకుండా మళ్ళీ నీ కోర్సుకు కానీ మేము ఇన్ని లక్షలు అంటే ఐ మీన్ 70,000 కట్టాము కదా, అయినా నీకు జాబ్ రావట్లేదా అని తన మీద ప్రెజర్ పెడుతున్నారు. ఇక్కడ జరిగింది ఏంటి, వాళ్ళ సేల్స్ కోసం, వాళ్ళ మార్కెటింగ్ కోసం ఈ ఒక మిడిల్ క్లాస్ ఒక లైఫ్ని ఆడుకుంటున్నారు. సో టోటల్ అవుట్పుట్ ఏంటంటే ఇది మామ ఈ వీడియో. మీకు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియో కావాలనుకుంటే నెక్స్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ వేరే లెవెల్ ఈ ఛానల్లో రాబోతుంది. ఓకే మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.